ఈ సాలా కప్ నమ్డే 18 సంవత్సరాల ఎదురుచూపులు, కన్నీళ్లు, ఆశలు. ఫైనల్గా ఆర్సీబీ ఐపీఎల్ 2025 ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇది జస్ట్ ట్రోఫీ కాదు, ఆర్సీబీకి ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీకి అంతకు మించి. సో ఈ మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఆర్సీబీ, పీబీకేఎస్ రెండు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. కానీ ఈసారి ఒక టీం చరిత్ర సృష్టించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ తో మొదలుపెట్టి 20 ఓవర్లలో 190 స్కోర్ చేసింది. ఇది ఏమంత పెద్ద స్కోర్ అనిపించకపోయినా అసలు డ్రామా చేజింగ్లో జరిగింది. మొదటగా ఆర్సీబీ బ్యాటింగ్లో చూస్తే విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్. కానీ అతని టైమింగ్ పూర్తిగా సెట్ కాలేదు. ఫుల్ షాట్తో ఇబ్బంది పడ్డాడు. అజ్మతుల్ ఓమజై అద్భుతంగా బౌలింగ్ చేసి విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. పిల్సాల్ట్ 16, రజత్ పటిదార్ 26, లియామ్ లివింగ్స్టోన్ 25తో మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ ఎవ్వరు కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. పంజాబ్ బౌలర్స్ ముఖ్యంగా కైల్ జామిసన్, హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో ఆర్సీబీని 200 దాటకుండా ఆపారు. ఇక చేజింగ్లో పంజాబ్ స్టార్ట్ అద్భుతం. 4 ఓవర్లలో 32. ప్రియం సారియా, ప్రభ్సిమ్రన్ సింగ్ దూకుడుగా ఆడారు. కానీ రజత్ పటిదార్ బౌలర్స్ని సమర్థవంతంగా వాడారు. భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్ కీలక వికెట్లు తీశారు. 10 ఓవర్లలో పంజాబ్ 81కి 3 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుండి శశాంక్ సింగ్ ఒక్కరే ఫైట్ చేశారు. ఆఖరి ఓవర్, ఇది ఒక థ్రిల్లర్. 29 పరుగులు కావాలి. జోస్ హజల్వుడ్ బౌలింగ్లో శశాంక్ సింగ్ 6, 4, 6, 6 అద్భుత షాట్స్. 30 బంతులో 61 నాట్అవుట్. కానీ మొదటి 2 బంతులు డాట్ కావడంతో పీబీకేఎస్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ 190 వర్సెస్ పీబీకేఎస్ 184. ఒక అద్భుత విజయం. మ్యాచ్ అయిపోయాక విరాట్ కోహ్లీ కన్నీళ్లు, ఆనందం. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ టైటిల్ గెలిచింది. ఏబీడీ కూడా గ్రౌండ్లోకి వచ్చి కోహ్లీని హగ్ చేసుకున్నారు. ఈ సీన్ చూసిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎమోషనల్ అయిపోయారు. ఇక ఆర్సీబీ గెలవడానికి కీలక కారణాలు. మొదటగా ఖచ్చితంగా రజత్ పటిదార్ అద్భుతమైన కెప్టెన్సీ. రెండోది బౌలింగ్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్, సూయస్ శర్మ ప్రెజర్ మూమెంట్స్లో మంచి వికెట్లు తీశారు. మూడోది టీమ్ స్పిరిట్. విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ ఎమోషన్స్ టీంని ఒక్కటిగా నిలబెట్టాయి. పీబీకేఎస్ విషయంలో చూస్తే శశాంక్ సింగ్ ఒక్కరే హీరోలా ఆడారు. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్ కోల్పోవడం వాళ్ళని దెబ్బతీసింది. శ్రేయస్ అయ్యర్ మరోసారి మ్యాజిక్ చేయలేకపోయాడు. హర్షదీప్, జామిసన్ బౌలింగ్లో మెరిశారు. కానీ బ్యాటింగ్లో సపోర్ట్ లేకపోవడం డిఫరెన్స్. ఈ విజయం ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక ఎమోషనల్ మూమెంట్. బెంగళూరు నగరంలో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చూస్తే గూస్ బంప్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, యూకే మాజీ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ కూడా ఆర్సీబీకి సపోర్ట్ చేశారు. సో ఇది ఐపీఎల్ 2025 ఫైనల్ రివ్యూ. ఆర్సీబీ ఫైనల్గా టైటిల్ గెలిచింది. పంజాబ్ కూడా గట్టిగా ఫైట్ చేసిన ఆఖరి ఓవర్ వాళ్ళని దెబ్బతీసింది. మీకు ఈ మ్యాచ్లో ఏ మూమెంట్ బెస్ట్ అనిపించింది కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.